వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే సింగిల్ ఛార్జ్తో 421 కిలోమీటర్లు మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ. భారత భూగర్భంలో భారీ సంఘర్షణ, పైకి పెరుగుతున్న హిమాలయాలు, టిబెట్ 2 ముక్కలయ్యే ఛాన్స్. జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భ శాస్త్ర నిపుణులు. రోహిత్ శర్మ సెంచరీ, హిట్ మ్యాన్ అజయ్ సంతకం, T20 5వ సెంచరీ, అఫ్ఘాన్పై సూపర్ విక్టరీ, 3-0తో క్లీన్ స్లీప్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు కోలుకుంటున్నారు, సాధారణ స్థితికి చేరుకున్నారు. పర్యవేక్షణలో కర్ర సాయంతో నడుస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో కోలుకొని సాధారణ స్థితికి వస్తారని వైద్యులు తెలిపారు. సో ఇది చాలా గుడ్ న్యూస్ అండి. కుప్పకూలిన మార్కెట్ 1.628 పాయింట్లు డౌన్. గడిచిన ఏడాదిన్నరలో ఇదే గరిష్టం. 460 పాయింట్లతో కుప్పకూలిన నిఫ్టీ. 4.6 లక్షల కోట్ల సంపద ఆవిరి. రాష్ట్ర ప్రభుత్వంలో పలు సంస్థల ఒప్పందాలు. 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీల సంస్థితత. స్కిల్ వర్కింగ్ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్. కాంగ్రెస్ మార్క్ రాజకీయం షురు. అదెంకే దయాకర్కు అధిష్టానం షాక్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేష్ వెంకట్. చివరి నిమిషాల్లో అభ్యర్థులు తారుమారు. నేటితో ముగిసిన నామినేషన్ల గడువు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం షురు అయింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్ మహేష్ గౌడ్ గారిని నియమించడం జరిగింది. సో దయాకర్ గారిని ఎందుకు ఇవ్వలేదు? సో చూడండి, సీనియారిటీ ప్రకారంగా చూసుకున్నట్లయితే సీనియర్ని ఏ విధంగా తిట్టిందో దయాకర్ గారికి గుర్తులేదా? జనాలకు తెలియదా? సో సీనియారిటీని తిట్టేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టింది ఎవరు అంటే పార్టీలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. చేసిన తప్పుల్ని ఇప్పుడు వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు ప్రయోజనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ హక్కులకు ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని అవసరం ఉన్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు టీఆర్ఎస్ అని, 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు బీఆర్ఎస్ మాత్రమని స్పష్టం చేశారు. బండి నోట దురుసు మానుకో. కాంగ్రెస్ సర్కారును కూల్చే ఉద్దేశం బీఆర్ఎస్కి లేదని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలి, బతుకమ్మ చీరలు బకాయిలను విడుదల చేయాలి. మీడియాతో మాజీ ఎంపీ బోయన్పల్లి వినోద్ కుమార్. మేడారం జాతరకు మహిళలకు ఉచిత బస్సు. మహాజాతరను విజయవంతం చేస్తాము, మంత్రి కొండ సురేఖ సీతక్క. సో చాలా ఇది గుడ్ న్యూస్ అండి. ఎవరైతే మేడారం జాతరకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు మహిళలందరికీ ఉచిత బస్సు సర్వీస్ అనేది అందియడం జరుగుతుంది. జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్పై దాడి. చిల్కా ప్రవీణ్పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దాడి జరిగింది. పోలీసుల వివరణ ప్రకారం హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్ ప్రస్తుతం న్యూస్ ఛానల్కు సీఈఓగా పనిచేస్తున్నట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సోమాజిగూడలో సుధాకర్ అనే వ్యక్తి ప్రవీణ్పై దాడి చేశారు. సో నార్మల్గా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ఇంతకుముందు న్యూస్కి తీన్మార్ మల్లన్నకి సీఈఓగా పనిచేసేవారు. ఇప్పుడు న్యూస్కి పనిచేస్తున్నాడు. సో ఇంతకుముందు న్యూస్లో పనిచేసినప్పుడు ఆయనపై ఎలాంటి దాడి జరగలేదు. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా మాట్లాడడంతో, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు లేస్తున్నందుకు ఆయన మీద దాడి జరగడం జరిగింది. ద 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ మీడియా. సో అంటే మాట్లాడితే మీరు గొంతుకు వస్తారు, నడుస్తే మీరు కాలు నరుకుతారు, కానీ రాసే అక్షరాలని మార్చేది ఎవరు? ప్రభుత్వ వ్యతిరేకత పనులు కావచ్చు, సమాజంలో జరిగే అన్యాయం కావచ్చు, ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు. నిజం ఎప్పటికీ ఆగదు. కరోనా 2.0తో డ్రాగన్ ఆటలు. ఎలుకల్లో టెస్ట్ చేసినట్లు అనుమానం. 8 రోజులనే మరణించిన ఎలుకలు. ఊపిరితిత్తులు, కళ్ళు, మెదడుపై దెబ్బ. ఈ వైరస్తో 100% మరణాలు. శాస్త్రవేత్తలు, నిపుణులు. సో నార్మల్గా కూడా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంలోనే భయాందోళన సృష్టించింది. ఈ మహమ్మారి సమయంలో చాలామంది మరణించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ కరోనా 2.0ని చైనా శాస్త్రవేత్తలు తన సొంత ల్యాబ్లో పరిశోధన చేశారు. ఈ GX అనే వైరస్ ఎలుకల మీద పరిశోధన చేసినప్పుడు అది 8 రోజులనే మరణించడం జరిగింది. సో ఈ వైరస్ ఇట్లా బయటికి వచ్చినట్లయితే మెదడు మీద, కండ్ల మీద, ఊపిరితిత్తుల మీద భయంకరమైన ప్రభావం పడుతుందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి తేజ 70mm.